అసలు ఈ మాట్లాడేవాళ్ళు ఎవరికి కూడా అసలు మన స్టేట్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారన్న పర్సంటేజ్ లెక్కలు తెలియదు. ఈ మాట్లాడేవాడికి ఏంటి సార్, ఈ దేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అన్నదే ఆ దేవుడికి కూడా తెలీదు. ఎందుకంటే రిజర్వేషన్లు పోతాయి అని ఈ కిరస్థానీలు, మారిన కిరస్థానీలు ఎవరు కూడా తాము కిరస్థానం అని రికార్డు చేయించుకోరు. మరి చర్చీలు వాటి మాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళే చెప్తారు మీరు రికార్డెడ్గా మతం మారవద్దు అని. అయినా కానీ అసలు కిరస్థానీలు ఎంతమంది ఉన్నారు అని ఆయా చర్చీల ఫాదర్లనే అడిగిన కొన్ని వేల రకాల చర్చి కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీ కూడా రెండో కంపెనీకి తన దగ్గర ఉన్న గొర్రెల వివరాలు చెప్పు. ఒకవేళ చెప్తే వాళ్ళని తమ కంపెనీలలోకి హైజాక్ చేసేసుకుంటారు అన్న భయం దశంభాగం పోతుంది కదా. కాబట్టి ఈ దేశంలో ఉన్న కిరస్థానీల పూర్తి వివరాలు ఏ రోజున ఎవ్వరికీ తెలియవు. మన స్టేట్లో ఉన్నటువంటి క్రైస్తవులు నాకు తెలిసి వాళ్ళు ఎవరో కూడా బాప్టైజ్ చేయబడ్డవాళ్ళు కాదు. క్రైస్తవ ధర్మం ప్రకారం బాప్టైజ్ చేయబడ్డవాడే క్రిస్టియన్. వీళ్ళందరూ బాప్టైజ్ చేయబడలేదు అని మీరు ఎలా చెప్తారు? వాళ్ళందరూ వచ్చి మీకు చెప్పారా మేము బాప్టైజ్ చేయబడలేదు అని? బాప్టైజ్ చేయబడము అంటే అది ఏమన్నా పెద్ద వ్యవస్థీకృత కార్యక్రమం అనుకుంటున్నారా? తల పట్టుకుని 3 సార్లు నీళ్ళల్లో ముంచి నువ్వు గొర్రెవు అని 3 సార్లు అంటే చాలు. నువ్వు కిరస్థానం అంటే చాలు అన్నమాట. బాప్టైజ్ అయిపోయినట్టే. అయినా కానీ వాడికి బాప్టిజం అయినా అవ్వకపోయినా వాడు కిరస్థానం అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు. మీరు అన్నవరం సత్యనారాయణ మూర్తి వారి ప్రసాదం పెడితే పక్కన పెడతాడు. మీరు నోట్లో నాలిక లేనివారు అని ఆడు గమనిస్తే గనక మీ గుళ్ళోకి వచ్చి మీ దేవుడి విగ్రహాలను పగలగొట్టడానికి సిద్ధమవుతాడు. అయినా ఆడికి బాప్టిజం అయితే నాకేంటి, అవ్వకపోతే నాకేంటి? ఆడైతే యాంటీ హిందూ, అది మీరు కాదనగలరా? వాళ్ళందరూ మంగళసూత్రాలు కట్టుకుంటారు, వాస్తు చూస్తారు, శకునాలు చూస్తారు, మొత్తం అంత ముహూర్తాలు చూస్తారు. అలాగా వాడు అవన్నీ పాటించినంత మాత్రాన, అబ్జర్వ్ చేసినంత మాత్రాన క్రిస్టియన్ కాకుండా పోతాడా? ఒకవేళ ఎవడైనా పూర్తిగా వెజిటేరియన్గా మారిపోయాడు అనుకోండి, వాడు బ్రాహ్మణుడు అయిపోతాడా? అవడ కదా. ఇది అంతే. వెళ్ళి చర్చిలో వెళ్ళి యెహోవా వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఇది అవుతారు. ఏంటి మనకు వచ్చిన నష్టం? ఆడి చర్చిలోకి ఆడెళ్ళి ఆడి దేవుడినాడు మొక్కుకుంటే మాకేం నష్టం సార్? మాకు నష్టం అని మీతో ఎవరన్నారు అసలు? సాయిబాబా అంటూ 100 ఏళ్ళు పూర్తవలేని మనిషి దేవుడు అని చెప్పి మనం పూజిస్తుంటే నాతో సహా లేనటువంటి అభ్యంతరం ముస్లిం ఎప్పుడు అల్లా మాలిక్ అనేవాడు, అతను పూజిస్తున్నాం దేవుడి కింద. ఇప్పుడు చర్చికి వెళ్ళారు వాళ్ళు, ఏంటి మనకు నష్టం? అయ్యా మీరు సాయి సచ్చరిత్రం అనే ఒక పుస్తకం ఉంటుంది, అది చదివరా? ఆ పుస్తకంలో కానీ సాయిబాబా జీవితానికి సంబంధించిన ఏ పుస్తకంలో అయినా సరే హిందూ దేవీ దేవతల విగ్రహాలను పగలగొట్టండి, సాయిబాబాను దేవునిగా అంగీకరించని వారిని చనిపోయే వరకు రాళ్లతో కొట్టండి అని రాసిందా? ఉంటే చూపించండి. అప్పుడు మేము సాయి మతాన్ని కిరస్థానం మతాన్ని ఒకేలా చూస్తాం. అందరూ క్రిస్టియన్లు అయిపోతున్నారని ఏంటి? క్రిస్టియన్లు అయిపోయి వీళ్ళు ఏమన్నా వేరే దేశంతో కలిసి కుట్ర చేసి మన మీద అమెరికా వీళ్ళు కలిసి మన ఏమన్నా ఎంత రాజకీయ జీవితం ఉన్నవారు మీరు తెలియకుండానే ఈ మాట మాట్లాడుతున్నారా? బంగ్లాదేశ్లో కొంత ప్రాంతం, మయన్మార్లో కొంత ప్రాంతం, నార్త్ ఈస్ట్లో కొంత ప్రాంతం, ఈ మూడింటిని 3 ముక్కల్ని కలిపి ఒక క్రిస్టియన్ దేశంగా ఏర్పాటు చేయడానికి అమెరికా మరియు యూరోప్ దేశాలు కుట్ర పన్నుతున్నాయి. ఆ విషయం మీకు తెలియదా? ఎంత రాజకీయ జీవితం ఉండి? అయినా మొన్న హైదరాబాద్కు చెందిన ఒక తాగుబోతు పాస్టర్ తాగుతూ బండి నడిపి రాజమండ్రి దగ్గర చనిపోతే వాళ్ళు ఎంత అల్లరి చేశారో గుర్తుందా? అదంతా మతోన్మాదమే. మధ్యలో చిన్న బ్రేక్ అన్నమాట. చూడండి, ఎవరో దీన్ని వాట్సాప్లో షేర్ చేశారు. ఈ జంట ఏదో రిజిస్ట్రార్ ఆఫీస్లో త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ అమ్మాయి లింగంపల్లి నివాసి అట. ఎవరికైనా అవకాశం ఉంటే తెలిస్తే ఆమె తల్లిదండ్రులకు విషయం అందజేయండి. మనమంటే ఎవరు అసలు? మనకేమైనా అభ్యంతరం? మన మత గ్రంథాల్లో ఎక్కడైనా సరే ఒకటే దేవుడు, ఈ దేవుడినే పూజించాలని ఎక్కడైనా ఉందా? వాళ్ళకుంది. వాళ్ళకి అలా నమ్మితేనే వాడు ముస్లిం, ఇలా నమ్మితేనే వాడు క్రిస్టియన్. క్లియర్గా రూల్ ఇది, మనకేం లేదు. అవును, వాళ్ళకి ఆ రూల్ ఉంది, మనకు లేదు. అంత మాత్రాన వాళ్ళని నెత్తికి ఎక్కించుకోవాలంటారా? వాళ్ళ మతము వాళ్ళ జీవితం వాళ్ళది, మన మతము మన జీవితం మనది. ఇందులో మీకేంటి ఇబ్బంది? నేను రేపు నుంచి రోజు చర్చికి వెళ్తానంటే చర్చి వాళ్ళు రాణిస్తారు లేదో నాకు తెలియదు, కానీ హిందూ వాళ్ళు ఎవరు కూడా నువ్వు వెళ్ళడానికి లేదు అనడానికి లేదు. మీరు ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి ఆ మతాల గురించి మీకేమీ అవగాహన లేదని ఇక్కడ అర్థమవుతుంది. మీరు రేపు నుంచి చర్చికి వెడతాను అంటే హిందువులు ఎవరు అడ్డుపడడానికి లేదు అన్నారు. అసలు ఎవడో మిమ్మల్ని అడ్డుపడడండి, పోతే పో అంటారు. మీరు రోజు చర్చికి వస్తాను అంటే చర్చి వాళ్ళు రాణిస్తారో లేదో నాకు తెలియదు కానీ అన్నారు కదండి. ఇది చాలా అమాయకత్వానికి చెందిన మాటలా కనబడుతుంది. వాళ్ళు రోజులో 24 గంటలు చేసేది ఏంటంటే ఎవడో ఒక హిందువుని పట్టుకొచ్చి వాడిని చర్చిలో కూర్చోబెట్టాలి అని తాపత్రయపడటం. అటువంటిది మీకు మీరుగా
చర్చిలోకి వెడతాను అంటే వాళ్ళు ఎందుకు అడ్డుపడతారండి? పైపెచ్చు మేళ తాళాలతో మిమ్మల్ని ఆహ్వానించి మెళ్ళలో దండేసి మరీ లోపలికి తీసుకెడతారు. ఒక కొత్త గొర్రె వస్తే దశంభాగం రూపంలో ఆదాయం పెరుగుతుంది కదండి. ఎక్కడ చెప్పండి, ఎక్కడ వెళ్ళకూడదని ఎక్కడుందో? ఆ మాట మమ్మల్ని అడుగుతారు ఎందుకు? మీరు చర్చిలోకి ఎడుతూ ఉంటే మీరు అట్టా వెళ్ళకూడదు అని మిమ్మల్ని ఎవరన్నా అడ్డుపడితే వాడిని అడగండి సార్ ఆ ప్రశ్న. ఇన్ని ఉన్నాయి, మనకు పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది. ఎక్కడైనా ఈ ఫలానా వాడు ఒక్కడనే పూజించాలి దేవుడు ఇతనే అని ఎక్కడైనా ఉందినా? వేరే వాడిని పూజిస్తే డెఫినెట్గా అది హరాం. అంటే మనకేమో అసలు జనాభా ఎంతమంది ఉన్నారో అంతమంది దేవుళ్ళు ఉన్నాం. నాకు నువ్వు ఏదైనా చిన్న ఉపకారం చేస్తే దేవుళ్ళు అటువంటి అంట. మనం కూడా ఇస్లాం రాజ్యం అక్కడ చేయి నరికేస్తారు, కన్ను పొడిచేస్తారు, ఆ రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ మనం కూడా తేవాలి. వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనే ఆలోచన ఏదైతుందో ఆలోచన తప్పు. అవునండి, ఆ మతాల్లో ఉన్నట్టుగా కాలుకు కాలు చేతికి చెయ్యి తీసేయాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే అది తప్పే. కానీ వాళ్లకు ఆ ఆలోచన ఉంది అని మనం తెలుసుకోకపోతే గనక మన కాళ్ళు చేతులు వాళ్ళు తీస్తారు కదా, దానికి మన రక్షణ ఏర్పరచుకోవాలి. అది మేము మాట్లాడేది. మీకు వేరేగా అర్థమవుతుంది. అది స్వామి వివేకానంద చెప్పాడు క్లియర్గా, ఏంటి పరమత సహనం అన్న మాట తప్పు అన్నాడు. అవునండి, అమెరికాలోని సర్వమత సమ్మేళనానికి వెళ్ళినప్పుడు స్వామి వివేకానందల వారి వేషధారణ చూసి వాళ్ళు చాలా చీపుగా మాట్లాడారు ఆయన గురించి. అప్పుడే అనుకున్నారు వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలి, వీళ్ళను మనం సహించనవసరం లేదు అని. అప్పుడే ఆ చికాగో సదస్సులోనే ఆయన సనాతన ధర్మం సత్తాను వారికి తెలియజేశారు. ఆయన చెప్పారు కాబట్టే మేము పరమత సహనాన్ని వహించడం లేదు. మన దగ్గరకు వచ్చి వాళ్ళ మతపిచ్చి మన దగ్గర ప్రదర్శిస్తే గట్టిగా చెబుతున్నాం. సహనం ఏంటి? నువ్వెవడో సహించడానికి? నేనేమండి సహించడానికి? ఆడొచ్చి ఆడి మతపిచ్చి నా దగ్గర ప్రదర్శిస్తే నేను ఎందుకు సహిస్తాను? మీరు చెప్తుంది కరెక్టే, సహించను. నువ్వు ఏ రకంగా గ్రేట్ వాడికన్నా సహించడం అంటే వాడు తప్పు అని చేస్తున్నావు, నేను సహిస్తున్నాను అంతే కదా అర్థం. చాలా తప్పు అన్నాడు వివేకానంద. అబ్బాబ్బా, మాటని ఏ విధంగా ట్విస్ట్ చేశారండి. పరమత సహనము అంటే అర్థం ఏంటండి? పరాయి మతమోడు ఏం చేసినా నువ్వు సహించాలి అని. వివేకానందుల వారు ఏమన్నారని మీరు అంటున్నారు? సహించడము అంటే అర్థం ఏంటి? వాడు తప్పు చేసినా నేను సహిస్తున్నాను అని. కాబట్టి నువ్వెవడివి వాడిని సహించడానికి అంటున్నాడు? అంటే వాడు తప్పు చేశాడని నేను నిర్ధారించలేను అని మీరు అంటున్నారు. సరే, వివేకానందుల వారు అన్నారు అని మీరు అంటున్నారు. ఒక మహాశివరాత్రి రోజున వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలోకి ఒక మరక తాగి వచ్చి స్వామివారి మీద అల్పాచమనం చేశాడు. అక్కడ ఉన్న భక్తులు పరమత సహనం పాటించలేదు, అతన్ని కొట్టారు, అతను చచ్చాడు. ఆ విషయం తెలిసి అప్పటి నిజాము కోపోద్రిక్తుడయ్యి అక్కడకు వచ్చి అతని శవం గుళ్ళో ఎక్కడైతే ఉందో అక్కడే గొయ్యి తవ్వించి ఆ శవాన్ని అక్కడే పాతిపెట్టి అక్కడ దర్గా నిర్మింపజేసి హిందువులందరూ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి ముందు ఈ మరక సమాధికి దండం పెట్టుకు వెళ్ళాలి అన్నారు. నిజాము గారి ఉత్తర్వులను పాటించకపోతే సర్ తన్సె జుదా అవుతుంది. కాబట్టి పరమత సహనం పాటించి అందరూ ఆయన చెప్పినట్టుగానే దానికి దండం పెట్టుకుంటున్నారు, ఎప్పటికీ పెడుతున్నారు. ఈ పరమత సహనం గురించి వివేకానందుల వారికి మీరు ఏమి అంటించారు? నువ్వు ఏ రకంగా గ్రేట్ వాడికన్నా సహించడం అంటే వాడు తప్పు అని చేస్తున్నావు, నేను సహిస్తున్నాను అంతే కదా అర్థం. చాలా తప్పు అన్నాడు వివేకానంద. మీరు చెప్పిన దాంట్లో ఏమాత్రమైన లాజిక్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? పరమత సహనం అంటే పరమతం వాడు ఏం చేసినా దానిని భరించడం, వాడిని సహించడానికి నువ్వేమన్నా గ్రేట్ అని అడుగుతున్నారేంటి? నేను కనుక నా పక్కవాడికంట గ్రేట్ అయినప్పుడు వాడు ఏమైనా నాటకాలు వేస్తే 4 తగిలిస్తాను. నేను ఆడికంట వీక్ అయినప్పుడే వాడు ఏం చేసినా సహిస్తాను. ఒకవేళ నేను వాడికంటే వీక్ కాకపోయినప్పటికీ వాడిని నువ్వు సహించాలి అని నా బ్రెయిన్ వాష్ మీరు చేసి ఉంటే వాడు ఏం చేసినా సహిస్తూ ఉంటాను. వివేకానందుల వారు పరమత సహనం తప్పు అన్నారంటే దాని అర్థం ఎదరోడు ఏం చేసినా నోరు మూసు ఊరుకోకుండా 4 తగిలించండి అని అర్థం. అంతేగాని వాడిని సహించడానికి నువ్వేమన్నా గొప్పోడువా అని మీరు అన్నట్టుగా ఆయన అనలేదు. ఎందుకంటే అల్లా గొప్పవాడా జీసస్ గొప్పవాడా వాళ్ళు తెలుసుకుంటారు, మనమంతా మన బతికెంత. అల్లా గొప్పవాడా జీసస్ గొప్పవాడా అని వాళ్ళు తేల్చుకుంటారు, దాంతో మనకు సంబంధం లేదు. అల్లా కానీ జీసస్ కానీ వాళ్ళు దేవుళ్ళ కాదా అని తేల్చడానికి మనమెంత మన బతుకెంత అన్నారు. మరి శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు వాళ్ళిద్దరూ దేవుళ్ళ కాదా అన్నదే తేల్చడానికి వాళ్ళెంత వాళ్ళ బతుకెంత. అంటే కాకినాడకి రాజమండ్రి ఎంత దూరమో రాజమండ్రికి కాకినాడ కూడా అంతే దూరం కదండి. ఆయన మొత్తం ఉన్నాయి కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అని 8 బుక్లు, 8 కూడా 10 బుక్లో 12 బుక్లో తెలుగులోకి మార్చారు. చదవండి, సరదా ఖాళీగా ఉన్నప్పుడు. అది మంచిదా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నడుస్తున్న పద్ధతి మంచిదా ఆలోచించుకోండి. మీకు ఏం మంచిదంటే అదే చేయండి, అదేం తప్పట్లే. ఇప్పుడు నడుస్తున్నది అంటే ఏంటి?
అంటే ఒక గత 11 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నది అని మీ ఉద్దేశం, అంతేనా? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరే పాలించారు. మీరు మా మనసుల్లో ఎటువంటి భావాలను ప్రోధి చేశారు. షాజహానులు, విలియం క్యారీలు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, శర్మలు, వర్మలు మూర్ఖులు, వీళ్ళు పనికిరాని వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే దాన్ని మీరు పాటించాలి, వాళ్ళు ఏం చేస్తే దాన్ని సహించాలి అని నూరు పోశారు. అట్టాగే జరిగింది. వాళ్ళే ఎందుకు గొప్పవాళ్ళు, వాళ్ళు తప్పు చేస్తే మనం ఎందుకు సహించాలి అని ఈ 11 సంవత్సరాలుగా ప్రశ్నిస్తున్నాం. ఇది మీకు బాధగా ఉంది. అయినా కానీ మీరు ఏమంటారు? వాళ్ళు ఏం చేసినా మీరు భరించాలి అని వివేకానందులు వారు అన్నారా? ఏ గ్రంథంలో అన్నారు, ఎక్కడ అన్నారు? ఆ రిఫరెన్స్ చూపించండి సార్. నాకెందుకో మీకు వివేకానందుడు అంటూ నచ్చి అతను రాసి నచ్చకపోతే ఎలా కుదురుతుంది? ఎంత మాట, ఎంత మాట. మేము వివేకానందులు వారు చెప్పినట్టే చేస్తున్నాం కదా. పరమత సహనం పాటించడానికి నువ్వెవడవి అని ఆయన అన్నాడు. మేము పాటించట్లేదు. ఆయనని ఇష్టపడి ఆయన చెప్పింది ఇష్టపడకపోవడం అంటారేంటి? మేము ఆయన చెప్పిందే కదా పాటిస్తున్నాం. కానీ దీన్ని నెమ్మదిగా తీసుకొచ్చి పొలిటికల్ ఇష్యూ చేస్తున్నారు. అందుకని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది. ఇది కాదు, ఇది మన పాలిటిక్స్ కాదు. అవును, ఇది కాదు, ఇది మన పాలిటిక్స్ కాదు. అంటే మన కాంగ్రెస్ పాలిటిక్స్ కాదు, మేము ఒప్పుకుంటాం. అది మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.